శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ని చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం. 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే శని గారు వచ్చేసి మీనరాశిలో. ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, రవి బుధుల యొక్క స్థితి సంచారము వృషభ రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది అన్ని రాసుల వారికి మంచి యోగాన్ని ఫలితాన్నే ఇస్తుంది. ఇక గురు శుక్రుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ధన యోగాలు ప్రబలంగా ఉంటాయి. అది ఏ ఏ రాసులకి ఉన్నాయి అనేది మనము రాసులు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రకేతువుల యొక్క పరిస్థితి సింహ రాశిలో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్ర గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత. అయితే ఈ కలయిక కొంచెం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రతి రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎక్కువగా. మనం ఏమన్నా ఎదుటివారి మీద తప్పుగా అభిప్రాయాన్ని పెట్టుకున్నామా, వీరు మంచి చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఇలా సానుకూలమైనటువంటి స్పందనలో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రవి బుధుల మీద సంచారం చేస్తూ ఉంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, వైద్య విద్యలో ఉన్నటువంటి విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఏదైనా చర్మ వ్యాధుల్ని సూచిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఎలర్జీస్ ని సూచించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఔషధ సేవ తప్పనిసరి. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని పెంచుతున్నట్టే ఉంటుంది. మళ్ళీ నాస్తిక భావాల్ని కూడా కొంచెం పెంచుతున్నట్టుగా, మధ్య మధ్యలో కాస్త తగ్గిస్తున్నట్టుగా, ఈ విధమైన ఆలోచనల్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పరిహారాలు చేసుకోవడం, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్న కారణం చేత, శనిగారికి కాస్త తైలాభిషేకం చేసుకుంటూ ఉంటున్న కారణం చేత చాలా వరకు చాలా మందికి ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురు శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే సున్నితమైనటువంటి స్వభావం పెరుగుతుంది, ప్రవర్తన పెరుగుతుంది. అలాగే అధికమైనటువంటి విద్య, నాలెడ్జిని పెంచుకోవడము, విద్య ఎక్కువగా అభ్యసించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పచ్చు. మనము చాలా కాలం నుంచి చంద్రుడు, కేతువు వీరిద్దరే బాగుంటూ వచ్చారు. చంద్రుడు కూడా 2 రోజులకి 3 రోజులకి బాగుంటూ వచ్చారు. కేతువు అయితే 6వ స్థానంలోనే సంచరిస్తున్నారు. కాబట్టి ఈ ఫలితం చాలా బాగుంది అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ వారం 5 గ్రహాల ఉనికి చాలా బాగుందండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం లేకుండా 5 గ్రహాలంటే అది అద్భుతమైన విషయం, మాటలైన విషయం కాదు. తృతీయ స్థానంలో రవి బుధులు బుధాదిత్య యోగం, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు, అలాగే షష్ఠ స్థానంలో చంద్రకేతువులు. వెరసి 5 గ్రహాలంటే ఇది ఎంత బాగుంటుంది అంటే, వీరికి రాబోతూ ఉన్నటువంటి 10 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారము పంచమ రాశిలోకి వెళ్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముందర అసలు ఈ 5 గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, రుణభారాలు తగ్గిపోతున్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి,
అలాగే శత్రువుల యొక్క సంఖ్య తగ్గుతోంది, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, విజయావకాశాలు బాగా పెరుగుతున్నాయి. ఏ పనినైనా చీల్చి చెండాడి విజయం తెచ్చుకునేటటువంటి కష్టము మీ దగ్గర ఉండి, ఆ విజయం లభించిన తదుపరి ఆ విజయావకాశాలు చాలా తృప్తినిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే ఏదైనా గృహానికి కొనుగోలు జరగడం, లేదా ఈ స్థలాలు, పొలాలు ఇత్యాదివి ఇలాంటివి ఏమన్నా జరగడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలు బాగుంటాయి. బంధుమిత్రుల ఆత్మీయత అనురాగాలు చాలా చాలా బాగున్నాయి. కుటుంబ జీవితంలో కూడా అనుకోని విధంగా ప్రశాంతత వస్తుంది. సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతున్నారు. సంతానం చాలా బాగున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పూర్వం కన్నా ఇప్పుడు బాగుంది అని చెప్పొచ్చు. స్త్రీల విషయంలో చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి స్త్రీలు చాలా చాలా బాగుంటారు ఇప్పుడు. అలాగే వారాంతంలో మారుతూ ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము ఇక్కడ స్త్రీల విషయంలో చాలా అద్భుతంగా రాణింపుకి తీసుకొని వస్తోంది. చంద్రుని యొక్క గమనం వల్ల అంత పెద్దగా రాణింపు ఏమి ఉండబోదు, ఇంకా అధిక ప్రయాణాలు ఉంటాయి. అలాగే వ్యయ ప్రయాసలకి ఓర్చి ఉన్నారు. విజయం లభిస్తోంది కాబట్టి వ్యయ ప్రయాసాలని మర్చిపోతున్నారు. స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం అనుకూల సమయం అనే చెప్పచ్చు. పూర్వం కన్నా మేలైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా పూర్వం కన్నా కాస్త మేలుగా అనిపిస్తోంది. ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా, కొత్త వ్యవహారాలు చేయాలన్నా, కొత్తగా ఏదన్నా ప్రారంభించాలన్నా అతి కొద్ది రోజులు ఆగండి. గురువుగారి పంచమ స్థాన సంచారము అప్పటి దగ్గర నుంచి చాలా మేలు కలిగిస్తోంది కాబట్టి కొద్ది రోజులు ఆగిన తర్వాత ప్రయత్నాలు చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ శివారాధన చెయ్యండి, హనుమాన్ చాలీసా చదవండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలాగే ఎవరికైనా రుణాలు ఇచ్చే విషయంలో ఇప్పుడే ఏమీ రుణాలు ఇవ్వవద్దు. రుణాలు తీర్చేటటువంటి సమయమే తప్ప ఇప్పుడు మీరు రుణాలు ఇవ్వగలిగేటటువంటి సమయం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. అలాగే విద్య విషయంలో మీరు కోరుకున్న విద్య మీరు చదవగలుగుతారు. అయితే ఇది గురువుగారు ఉచ్చరాశిలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించే విధంగా ఉంటుంది. దానికి తగ్గ బీజాలు ఇప్పుడు పడతాయి కాబట్టి ఓర్పుతో ఉండి వాటిని గమనించుకొని ఆ ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండండి. అంతవరకు కూడా ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ మరింత మనశ్శాంతిని, మరింతగా అదృష్టాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి తెలియజేస్తూ శుభం.